యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము. దప్పుగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. దేవుడు మాట్లాడుతున్న మాట, ఎందరికైతే దప్పిక కలిగి ఉన్నారో వారందరూ ఈ జీవజల నీళ్ళ దగ్గరికి రండి అని ఆహ్వానిస్తున్నాడండి. ఎవ్రీబడి ఆర్ వెల్కమ్ టు దిస్ లివింగ్ వాటర్స్. And we have a next category here. Randi rokalu leni varlara. Hallelujah. The second category is the people whoever does not have single pie. People who does not have money to afford anything. అంటే డబ్బులు లేనివారు, అంటే ఏమీ లేని వారిని కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడండి. రండి. ఆహ్వానించడం కాకుండా నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడంటే, మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. మీరు రావాలి, తర్వాత కొని భోజనం చేయాలంట. ఈ భోజనం వాళ్ళు ఎలా చేస్తారు? కొనాలా? అయితే ఇక్కడ కొనమని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు వచ్చి మీరు కొని భోజనం చేయాలి. హౌ యూ విల్ బై దిస్ వర్డ్ ఆఫ్ గాడ్? యూ కెన్ బై దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యువర్ టైమ్. Hallelujah. Thank you, Jesus. With your faith. Hallelujah. నీ సమయాన్ని వెచ్చించి ఈ వాక్యంని, భోజనంని నువ్వు కొనగలుగుతావు. Hallelujah. What a wonderful God. Hallelujah. రండి. రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయ్యే ద్రాక్షరసమును పాలను కొనడి. Hallelujah. అయితే కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అయినా కానీ కూడా కమ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ. ఇంకొక మాట ఇక్కడ ఏమని ఉంటుందంటే, ద్రాక్షరసమును పాలను కొనుడి. హల్లెలూయా. ద్రాక్షరసము ఎవరికి సాదృశ్యం అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. తర్వాత పాలను గురించి మాట్లాడుతున్నాడు. పాలు అనగా వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారులారా హల్లెలూయా కొని భోజనము చేయుడి. So God is clearly talking to us. Buy the word of God with your time, with your life. Hallelujah. God is going to bless you abundantly forever and ever. Hallelujah.